వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం బీఆర్ఎస్ కు మద్దతిచ్చినటువంటి రాకేష్ రెడ్డి కంటే మల్లన్న 14,000కు పైగా ఓట్లతో ముందంజలో ఉండడంతో ఆయన గెలిచారు. అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు. గత 4 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. Five minutes wait చేసాము. After 6th minute హలో అన్న మేడం ఒకటే నేను నిటపాగా ముందులో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 3 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో రాకేష్ రెడ్డి మల్లన్న కంటే సుమారు 4,000 వరకు ఎక్కువ ఓట్లు సాధించినా అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,000 పైచిలకు ఆధిక్యం దక్కింది. మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయన అనుచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట సంబరాలు చేసుకున్నారు. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, అనంతరం 2019లో హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని, తీన్మార్ మల్లన్నకు మీకు విషయం చెప్తాను సోదరులారా. ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలే, నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పింది. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. మల్లన్న గెలుపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, వెరీ గుడ్ మార్నింగ్. మల్లన్న గెలుపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సుదీర్ఘంగా జరిగినటువంటి 3 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఉత్కంఠకు నిన్న రాత్రి అర్ధరాత్రి తెరపడిందని చెప్పవచ్చు. మొత్తానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందారు. దీనికి సంబంధించి ఆయన గెలుపొందిన తర్వాత ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ఆయనకు అందజేయడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలుపు కోసం దాదాపుగా 1 రోజుల పాటు ఉమ్మడి 3 జిల్లాల్లోనే దాదాపుగా 34 అసెంబ్లీ స్థానాల్లో పట్టభద్రులను తమ వైపుకు మలుచుకునేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. సభలు, సమావేశాలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే విధంగా కూడా తీవ్ర స్థాయిలోనే ప్రచారాన్ని హోరెత్తించారు. కానీ ఈ పట్టభద్రులు మాత్రం చివరికి తీన్మార్ మల్లన్నకే అవకాశం కల్పించారు. కానీ ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు కానీ ఇటు బీఆర్ఎస్ కానీ
ఎవరికి కూడా గెలుపొందేందుకు కావాల్సినటువంటి ఓట్లను మొదటి ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో రెండవ ప్రాధాన్యతకు సంబంధించి ఓటుతోనే తీన్మార్ మల్లన్న గెలుపొందడం జరిగింది. మొదటి నిన్న 3 రోజులు జరిగినటువంటి కౌంటింగ్ లో మొదటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత లెక్కింపుకు జరిగినటువంటి 4 రౌండ్లలోనూ తీన్మార్ మల్లన్న 3 రౌండ్లలో ఆయన ఆధిక్యత కనబరచడం జరిగింది. దాదాపు 3 రౌండ్లలో కలిపి 18,000 పైగా ఓట్ల ఆధిక్యతను కొనసాగించారు. చివరి 48,000 లెక్కించినటువంటి 4 రౌండ్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ అప్పటికే 18,000కు పైగా ఉన్న తీన్మార్ మల్లన్నే రాకేష్ రెడ్డి కంటే దాదాపుగా 18,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన నిలిచిపోవడం జరిగింది. అయితే గెలుపొందేందుకు మొత్తం ఏదైతే వ్యాలిడ్ అయినటువంటి ఓట్ల నుంచి సగం ఓట్లు 1,55,095 ఓట్లు గెలుపుకు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఈ మార్కు ఓట్లు ఏదైతే ఉన్నదో ఆ మార్కు ఓట్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి కూడా రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో మొదట తక్కువ ఓట్లు ఎవరికైతే పోలైతాయో అక్కడి నుంచి కౌంటింగ్ చేపట్టడం జరిగింది. మొత్తం 50 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసినా కూడా ఏదైతే నిర్ణయించినటువంటి గెలుపుకు నిర్ణయించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీన్మార్ మల్లన్న చివరికి చేరుకోకపోవడంతో చివరగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనను ఎలిమినేట్ చేసి ఏదైతే గెలవడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు దానికి సంబంధించి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ చేసిన తర్వాత ఆయన పోలైనటువంటి ఒకటో ప్రాధాన్యత బ్యాలెట్ల నుంచి 2వ ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకు వచ్చినటువంటి ఓట్లను జమ చేస్తూ 1,55,095 ఓట్లు మార్కు చేయదు ఈ విధంగా కౌంటింగ్ చేసిన తర్వాత ఆయనను గెలుపొందినట్టుగా ప్రకటించారు. అయితే ఈ రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ చేపట్టే టైంలో రాకేష్ రెడ్డి కూడా తను ఓడిపోయినట్టు కూడా ఆయన బయటికి రావడం, ఆయన ఆ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోవడంతో తీన్మార్ మల్లన్న గెలుపొందినట్టుగా కూడా అప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కావచ్చు ఆయన సంబంధించినటువంటి అభిమానులంతా కూడా అప్పటికే కౌంటింగ్ కేంద్రం బయట సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లు నుండి గెలవకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు రాకేష్ రెడ్డి మాత్రం గట్టి పోటీనిచ్చారని చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఈ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి 1,55,095 ఓట్లు ఏవైతే ఉన్నాడో అంతకంటే ఆ ఓట్లకు కంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాదాపుగా 19,000కు పైగా ఓట్లు వెనుకబడి ఉండడంతో అది మెజార్టీగా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీంతో తీన్మార్ మల్లన్న దాదాపుగా 19,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం చెప్పుకున్న పరిస్థితి. మొత్తానికి తీన్మార్ మల్లన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీగా గెలుపొందారు. శివ. ఓకే జానయ్య. విజయం తర్వాత తీన్మార్ మల్లన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, అలాగే మా మంత్రులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది.
అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలకు, వివిధ టీచర్ల సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎన్జీఓలకు, టీఎన్జీఓలకు, నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు 317 జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ గెలుపులో మీరు భాగస్వాములైనందుకు.